ఐగుప్తు దేశంలోని సోయను క్షేత్రమందు వారి పితరులు చూచుండగా ఆయన ఆశ్చర్యకార్యములు చేశాను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించాను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశంలో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలోండి ఆయన నీటి కాలువలను రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపచేశాను. కీర్తనలు 78 12 నుంచి 16 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 16 ట్యూస్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేస సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ 78వ కీర్తన ఒక లెసన్ మనకు నేర్పుతుంది. వీరుంటే ఈరోజు మొత్తం అంతా కీర్తన చదవండి. ఎన్నో మిరాకిల్స్ దేవుడు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. తాను మహాదేవుణ్ణి, ఈ భూమి ఆకాశం సృజించింది నేనే, నా యందు మీరు విశ్వాసం ఉంచి విశ్వాసములో బలపడి ఎదగండి, గొప్ప కార్యాలు చేస్తాను, నేను మిమ్మల్ని పైన పెడతా తప్ప కింద పెట్టాను. ఎన్ని మిరాకిల్స్ చేసినా సరే అక్కడ రాసి ఉంటుందండి 32వ వచనంలో, ఇంత జరిగినను వారు ఇంకనూ పాపము చేయొచ్చు, ఆయన ఆశ్చర్య కార్యములు బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. ఎంత బాధేస్తుంది చూడండి. 42వ వచనంలో, ఆయన బాహుబలమునైనను విరోధుల చేతిలో నుండి ఆయన తమను విమోచించిన దినమునైనను వారు స్మరణకు తెచ్చుకోలేదు. ఐగుప్తులో తన సూచక్రియలను, సోయను క్షేత్రము తన అద్భుతములను ఆయన చూపిన దినమును వారు జ్ఞప్తికి తెచ్చుకోలేదు. ఎంత బాధేస్తుంది చూడండి. ఒకసారి ఆలోచించండి. 11వ వచనం చూద్దాం. ఇదే అధ్యాయంలో, ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్యక్రియలను వారు మరిచిపోయేది. ఎంత బాధేస్తుంది. దేవుడికి ఎంత నొప్పించారో తెలుసా మీకు ఫ్రెండ్స్. ఎందుకు ఈ ఉదయ కాల సంబంధే అయ్యా ఇలాంటి మరి వర్తమానం అంటే ఒకటి గ్రహించండి. లాస్ట్ సండే 3 వర్షిప్పులో చూడండి, ఆలివ్ ఆయిల్ ఎవరైతే ప్యారలైజ్డ్ అయ్యారో లేదా ఓ సైడ్ అంతా లాగేస్తుందని వాళ్ళ తల్ల మీద పోస్తే ఎంతమంది హీల్ అయ్యారు. మన దేవుడు ఎంత గొప్పోడు. ప్రతి వర్షిప్లో అది రికార్డ్ అయ్యి ఉంది. డైరెక్ట్ లైవ్ వెళ్ళిన తర్వాత మనం అప్లోడ్ చేశారు. ఒక్కసారి వాచ్ చేయండి. దాన్ని బట్టి దేవుని శక్తి ఏంటో, దేవుని మహిమ ఏంటో, నువ్వు ఏ దేవుని నమ్ముకున్నావో, ఎంత దీవెన, ఎంత అభిషేకం ఈ పరిచర్యలో దేవుడు ఇచ్చారో, ఈ సంఘం అంటే ఏంటో నువ్వు తెలుసుకుని దేవునికి ఇంకా దగ్గరై ఆయన మహింపరిచే రీతిగా నువ్వు ఉంటావని నీ విశ్వాసం బలపరుచుకుని కొండలను పిండి చేసేంత విశ్వాసాలు బలవంతుడైతే ప్రతి సమస్యని ఏళ్తావు. ఆత్మీయంగా బలవంతుడిగా ఉంటావు, మానసికంగా ధైర్యం తెచ్చేసుకుంటావు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటావు, అనేకులకు విడుదల ప్రకటిస్తావు. ఎప్పుడైతే ఆయన మహిమగల కార్యాలు చూసి అలా మర్చిపోతావో దేవుణ్ణి మహింపరచలేవు, సంఘం విలువ గుర్తించలేవు. వస్తే లేదా ఆగిపోతావు. దీని ద్వారా దేవుడిని నొప్పిస్తున్నావు. దేవుణ్ణి అవమానపరుస్తున్నావు. ఎప్పుడైతే ఆయన మహిమను గుర్తిస్తావో, ఆయన గణపరుస్తావో, నువ్వు బలవంతుడైపోతావు, విశ్వాసంలో బలం ఎదిగిపోతావు. అంతే. సాతాను నీ పాదాలకు మొక్కాల్సిందే. ప్రతి సమస్య నీ ముందు మోకరించాల్సిందే. ముందు ఎదురు తిరిగినాడు లోబడిపోవాల్సిందే. ఎందుకని? మన దేవుడు విజయుడు. ఆయన విశ్వాసం ఉంచితే విశ్వాసం ద్వారా గొప్ప విజయాలు చూస్తావు నువ్వు. లోకమును జయించిన విజయం మన విశ్వాసం అంటాడు. ఈ మెట్టుకు నీలో నాలో సంఘములో అందరిలో ఎదగాలని చూస్తున్నాడు దేవుడు. నన్ను ఎంతోమందో నాతో ఫోన్ చేశారు, కొంతమంది మెసేజ్లు పెట్టారు, అయ్యా ఏంటి అద్భుతాలు ఈరోజు, వండర్ అయిపోయామని. మరి బిడ్డ, నువ్వు దగ్గర అవుతున్నావా దేవునికి, సంఘానికి, దైవజనుడికి దూరం అవుతున్నావా? ఏదో లైట్ తీసుకుని వెళ్ళిపోతున్నావు. అలా కాదు. నువ్వు విశ్వాసంలో బలపడితే ఆశీర్వాదని డోర్ తట్టబోతుంది, దీవెల్ని డోర్ తట్టబోతుంది. దీస్ ప్రామిస్. ఇటు కూడా గ్రహించలేకుండా నువ్వు అలా ఉండిపోయి నీ బాధలు అవి గుర్చేసుకుంటే అలా మానసికంగా కునిగిపోయి ఉంటావా? ఇంకా ఓటమిలో ఇంకా లైట్ తీసుకుంటావా? నిన్ను ఎవడు బాగు చేయలేడు. దేవుడు కూడా పక్కన పెట్టేస్తాడు. గుర్తుపెట్టుకో. ఈరోజు ఈ 78 కీర్తన ద్వారా నువ్వు ఒక లెసన్ నేర్చుకుంటే నువ్వు నేను ఇంకా దగ్గర అవుతావు. ఇంకా మహిమగల కార్యాలు నీ ద్వారా కూడా దేవుడు జరిగిస్తాడు. నిన్ను గొప్పని చేస్తాడు. నీ సమస్య సాక్ష్యంగా మారిపోతుంది. ఇది ప్రాపసీ. మంచి జాబ్స్ వచ్చిన గాక, మంచి దీవెన కలుగును గాక, అద్భుతాలు జరిగిన గాక, వ్యాధిగ్రస్తులకు ఇప్పుడే స్వస్థత కలుగును గాక. ఈ ప్రజలు వేస్తున్న ప్రతి వ్యాధికి యూరైపోయారు. జ్వరమా, కోల్డా, కాప, సీజనల్ ఫీవర్స్, మరణకరణ వ్యాధుల స్వస్థత కలుగును గాక. కుమారకు కూడా స్వస్థత కలుగును గాక. ప్రతి బిడ్డకి దీవెన కలుగును గాక. మెరాకిల్ జరుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ అనివర్సరీ దీవించి దీర్ఘాయుష కృపక్షేమాన్ని ఇవ్వండి. ఈరోజు అంతా ప్రతి పనులు తోడేయండి. నీ విరుద్ధకరమైన ఏ శక్తులు పనిచేయలేదు, అన్నిట్లో తోడేయండి. మన సండే ఎలాంటి అద్భుతాలు జరిగించావయ్యా, ఎన్ని ఆశ్చర్యకరాలు చేసావయ్యా, ప్రతి ఒక్కరు హీలైపోయారయ్యా. ఎంత మెరాకిల్. ఆ కృప చూపించండి. యేసు నామములో ప్రార్థిస్తాండి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. 78 కీర్తన చదవండి. గాడ్ బ్లెస్ యు ఆల్.